హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మేలంకృత. సో నిన్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రహణం కూడా ఉంది కాబట్టి టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే వచ్చిన, ఎందుకంటే చాలామంది బయట తిరగకుండా ఇంట్లోనే కూర్చున్నారు, ఎందుకంటే చంద్రుడిని చూడొద్దని చెప్పేసి. సో ఆ పరంగా మంచి రేటింగే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి శుభసూచకం ఏంటంటే, జనరల్గా ఆపోయిన ఇయర్ గ్రాండ్ లాంచ్ 3 అవర్స్ 3.5 అవర్స్ 4 అవర్స్ ఉండేది. బట్ షార్ట్ అండ్ క్యూట్గా ట్రిమ్ చేసి దాన్ని ఏమంటారు 2 అవర్స్ 2.5 అవర్స్కి అలా లాక్కొచ్చారు. మంచిగా అనిపించింది అదైతే నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఈసారి అట్రాక్ట్ చేసుకునేంత మాల్ మసాలా ఉందని అనుకుంటున్నారా మీరు? నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కామనర్స్లో బాగానే ఉంది సెలెక్షన్, ఒక్క నాగగారిని సెలెక్ట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సెలబ్రిటీస్లలో అంత నాకేమో షైనీ గారిని కానీ, లేదంటే గ్రలాని గారిని కానీ, లేదంటే నాకెందుకు అంత మనసు తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఇదంతా ఒక గ్లామరస్ షో కదా. సో నాకేం అంత అనిపించలేదు బజ్ లాగా, మరి ఓవర్గా అనిపించేంత. అండ్ ఇంకొకటి, ఆ భరణి గారి ప్రోమో వచ్చినప్పుడు కూడా ఏదో బాక్స్ తెచ్చేసి జస్ట్ ప్రోమో కోసం అదంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. అండ్ దట్టు ఆయన చూస్తుంటే మంచిగా అనిపించింది, ఎందుకంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ మంచిగా అందరితో మింగిల్ అవుతున్నాడు. అండ్ దట్టు అండ్ 60 పుషప్స్ చేయమంటే కూడా చేశాడు. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీలో కూడా ఎంతమందికి డౌట్ వచ్చింది, అసలు డిమాండ్ పవన్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు? ఓన్లీ ఫిట్నెస్ ఉండడం వలన, లేకపోతే ఏ పరంగా ఆడినో నాకైతే అర్థం కాలేదు. డిమాండ్ పవన్ ప్లేస్లో నాగాని ఎందుకు పంపించలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం అగ్ని పరీక్షలో చూసినప్పుడు కూడా ఒక యూనిక్నెస్ ఉంది నాగాలో, అండ్ 2 స్టార్స్ కూడా వచ్చాయి. అండ్ డిమాండ్ పవన్ ఎందుకు పంపించారు? అసలు లీస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు చూడు అసలు ఫొటేజ్కే దొరకడు, అసలు ఎప్పుడు నీరసంగా ఉంటాడు. అసలు చాలా అంటే చాలా ఏ మాట్లాడాలా ఇప్పుడు అనేంత నీరసంగా ఉంటాడు. ఆయన్ని పంపించారు, మరి బజ్ ఏం వస్తుందో అర్థం కావట్లే. కాకపోతే హౌస్ మొత్తంలో ఉన్న అబ్బాయిలలో ఆయన కొంచెం క్యూట్ ఉన్నాడు, చిన్నపిల్లోడు కాబట్టి. అండ్ దట్టు శ్రీజ కూడా మంచి కాన్ఫిడెంట్తోనే ఉంది. అండ్ ఈసారి ఏం జరిగిందంటే, 2 హౌజెస్ అన్నారు కదా, 2 హౌజెస్ అంటే ఇంకా సపరేట్ పెడతారేమో అనుకున్నా. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక బెడ్రూము, లోపల ఒక బెడ్రూము, దాన్ని 2 హౌజెస్ చేసినారనమాట. నాకేమనిపించిందంటే, ఈసారి సెలబ్రిటీలను కంటే కూడా ఇంకా మిగిలిన కామనర్స్నే పంపిస్తే బాగుండేదేమో, మంచి బజ్ వచ్చేదేమో అనిపించింది. ఎందుకంటే సెలబ్రిటీలలో అంత బజ్ రావట్లేదండి. ఓన్లీ ఇమ్మాన్యుయల్ గారు అయితే బాగా మంచిగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లే. అంటే ఇంకా నాకు తీసుకోవడానికి బ్రెయిన్కి ఎక్కట్లేదు. ఎందుకంటే నిన్నేం హడావుడి ఉండదు కదా, టాస్కులు మొదలయ్యేది ఈ రోజు నుంచి కాబట్టి. తనుజ గారు కానివ్వండి, సుమన్ శెట్టి గారు కానివ్వండి, లేదంటే ఇంకా ఎక్సెట్రా. బట్ ఇందులో అందరికంటే కూడా అప్పర్ హ్యాండ్ ఉంది నిన్న ఎపిసోడ్లో చూసిన తర్వాత. అంటే మాట్లాడడం కానీ, లేదంటే ఆ విధంగా అయితే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారే మొత్తం ఫుటేజ్ అంతా కవర్ చేస్తున్నారు ఆయనని. అంటే ఏ పాయింట్ మాట్లాడినా పిన్ టు పిన్ పెడుతున్నారు. అండ్ బిందు మాధవి గారు ఆయన ఫేస్ రివీల్ చేసి పంపించడం అయితే జరిగింది. నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను, బట్ ఫస్ట్ రాంగ్ అయినా సెకండ్ రైట్ అని ప్రూవ్ చేసుకునే పర్సన్ చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఏ విషయమైనా సరే ఇది చెప్పాలి, ఆయన గేమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన అనమాట. వీరందరూ జస్ట్ ఈరోజు హౌస్లోకి వచ్చాం, ఎంజాయ్ చేద్దాం అనే టైప్లో ఉన్నారేమో, బట్ ఆయన మాత్రం ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసినాడు. నాకు తెలిసి మాస్క్ మ్యాన్ వర్సెస్ మనీష్ పడేటట్టుంది, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ప్రోమో చూస్తే కూడా నాకు అట్లనే అనిపించింది. అండ్ దెన్ ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలంటే, ఇంకా డిమాండ్ పవన్ గురించి మీకు తెలిసిందే, శ్రీజ గురించి ఓకే, మన పవన్. అండ్ ఇంకొకటి, ఈ సీజన్లో ప్రతి ఒక్కరు చెప్పులు విప్పేసి లోపలికి అడుగు పెడుతున్నారు. నాకు కొంచెం వెరైటీ అనిపించింది. మరీ ఒక్కోసారి అనిపిస్తుంది ఓవర్ యాక్షన్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది, ఒక్కోసారి పోనీలే వాళ్ళ కళ కదా బిగ్ బాస్ హౌస్ అనేది, అట్లా కూడా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ క్యాజువల్ సాంగ్స్తో ఎంట్రీ ఇవ్వడం, కొందరికి స్పెషల్ ఏవీస్ వేయడం. అండ్ రీతు చౌదరి గారు ఉన్నారు హాట్గా, ఇంకా చెప్పక్కర్లేదు. మరి ఫోటేజ్ ఏ లెవెల్లో ఇస్తారో, ఏ లెవెల్లో గొడవలు అయితే అర్థం కాలేదు. బట్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా కామనర్స్లో ఎవరిని తీసుకెళ్తారు అని అంటే, సృష్టి వర్మ కానీ, ఇమాన్యుయల్ కానీ, ఇంకా చాలామంది మన శ్రీజ దమ్మునే కోరుకున్నారనమాట. ఎందుకంటే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచిగా ఆడుతుంది, గుడ్ ప్లేయర్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్తో బాగా ఆడుతుంది, అండ్ ఫిజికల్ టాస్కులు కూడా బాగా ఆడి విన్ అవుతుంది. అండ్ మిగిలిన వాళ్ళలో నా కామనర్స్లో నాగా ఒకరిని తప్ప మిగిలిన అంతా ఓకే, సెలెక్ట్ చేయకపోవడం మంచిది అనిపించింది. కానీ నాగాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. సో పోనీలే, వీళ్ళందరినీ 15 మెంబర్స్ని అట్లీస్ట్ పెద్ద స్టేజ్ అంటే ఇప్పుడు చాలామంది స్టేట్స్లలో చూస్తుంటారు, వాళ్ళకు కూడా ఒక మంచి ఫోటేజ్ అనుకోవచ్చు, ఒక మంచి పుషప్ లాగా అనుకోవచ్చు. అండ్
ప్రియా గారు నాకు తెలిసి నిన్నటి ఎపిసోడ్ నుంచి చాలా సింపతి గేమ్ ఆడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. తను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదా, లేదంటే క్యూట్గా ఉండే అమ్మాయిలు కాబట్టి ప్రియా క్యూట్గా ఉంటుంది, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుందని ప్రియాని పంపించారు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతకంటే బెటర్గా దివ్య కూడా ఆడుతుంది, ఇంకా బెటర్ కల్కి కూడా ఆడుతుంది. బట్ ప్రియా గారు జస్ట్ 2 సార్లు టీమ్ లీడర్ అయ్యిండ్రంటే కూడా ఆమెకు జస్ట్ బై లక్ వల్ల వచ్చింది. వేరే టీం వాళ్ళు ఆడితే ఆమె గెలిచింది తప్పితే ఆమె అంతటా ఆమె స్టఫ్ అండ్ స్టామినా పెట్టి నా ఛాన్స్ నేనే తీసుకొని ముందుకెళ్తా అనేది అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. సో సెలబ్రిటీస్ కంటే కామనర్సే బెటర్ అనిపిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా కామనర్స్ తీసుకుంటే ఈ షో హిట్ అయ్యేదేమో. బట్ అందులో చూస్తే అంత పసలేదబ్బా. ఒక ఆవిడ చూస్తేనే 46 ఇయర్స్, సుమన్ శెట్టి గారు సోనే. ఇంకా గ్లామరస్ ఏముంది చెప్పండి నాకు. అక్కడ గ్లామర్ ఎక్కడ కనిపిస్తుంది? అమ్మాయిలలో కనిపిస్తుంది. ఏమన్నా అంటే తనుజ గారు ఉన్నారు, ఈ రీతు చౌదరి ఉన్నారు. బట్ నాకైతే బుర్రపోయింది. ఈసారి సెలబ్రిటీ సెలెక్షన్ బాగాలేదేమన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఎందుకంటే పాత ముసలి సంతానంతా తీసుకొచ్చి పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్రింజ్ కావాలి, క్రియేటివిటీ కావాలి యూత్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఏమో ఎవ్రీ వీక్ ఫస్ట్ ఎవరైతే కుకింగ్లోకి వెళ్ళిపోతారో ఫస్ట్ వీక్ వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పటి నుంచి టాస్కులు స్టార్ట్ అయినాయి కాబట్టి మేబీ ఫుటేజ్ అంతా కవరేజ్ చేసేది హరీష్ గారే కాబట్టి బాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. అండ్ చూద్దాం, లెట్స్ సీ నెక్స్ట్ ప్రోమో ఆర్ నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.